అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో మనం మనస్సు అంటే ఏమిటి, అది ఎలా తయారైంది, అది మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది చూద్దాం. నిజానికి మనస్సు అంటే ఏంటి అసలు? మనస్సు అంటే స్పిరిచువాలిటీలో ఎలా డిఫైన్ చేయబడిందంటే కొన్ని ఆలోచనల సమూహం, ఆలోచనల పుట్ట, సంస్కారాల తట్ట. సింపుల్. మనస్సు అంటే అదే. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద కలెక్షన్ ఆఫ్ థాట్స్. సో మన ఒక నదిలో ఎలాగైతే నిరంతరం నీరు ప్రవహిస్తుందో అలాగే మన మదిలో నిరంతరం ఆలోచనలు అనేటటువంటి నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. దానికి మనం ఆనకట్ట వేయలేం. దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కానీ ఇంత గందరగోళానికి మనం గురవుతున్నాం. సో ఇది మనసుగా చెప్పుకోవచ్చు. ఇది కాకుండా ఈ సంస్కారాలు కూడా మీరు రిపీటెడ్గా కొన్ని థాట్స్ అనేవి మీ మీద చాలా ప్రభావితం చూపించవచ్చు. అంటే ఏదైనా కొన్ని సంఘటనలు మీ జీవితంలో జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే అదొక ఇంప్రెషన్గా మీకు ఏర్పడచ్చు. వాటిని బ్లాకేజెస్ అంటాం. ఒక్కసారి బ్లాకేజ్ ఏర్పడిందంటే ఇది స్పిరిచువల్ టర్మ్లో చెప్పాలంటే వృత్తి అంటాం. ఒక్కసారి వృత్తి అనేది తయారైందంటే అంత తొందరగా దాన్ని మనం రిమూవ్ చేయలేం. ఎందుకంటే దానికైతే చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నల్ వర్క్ చేయాల్సి ఉంటుంది, ఎక్స్టర్నల్ వర్క్ కాదు. కాబట్టి మనస్సుతో మనం వర్క్ చేసేటప్పుడు అనేక రకమైన మెథడ్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మనం వాటిని ఉపయోగించుకోవాలి. అయితే ఈ మనస్సు దేంతో తయారవుతుంది? వేదం మనకి ఈ మనస్సు దేంతో తయారవుతుందని చెప్తుందంటే ఆకాశము ప్లస్ వాయువు, ఆకాశము వాయువు కలిస్తే మనస్సు అనేది తయారవుతుంది. మీరు చూసుకున్నట్లయితే మనస్సుకి ఆకాశం యొక్క లక్షణాలు, వాయువు యొక్క లక్షణాలు కూడా ఉన్నాయి. వాయువు కూడా వాయు వేగంతో వెళ్తుంది అంటాం కదా, మనోవేగంతో వెళ్తుంది అంటాం. మనస్సు కూడా చాలా వేగవంతమైనది, ఆల్మోస్ట్ లైట్ స్పీడ్తో వెళ్తుంది. అదేవిధంగా ఆకాశం కూడా విస్తరించి ఉంటుంది, అలాగే మనస్సు కూడా విస్తరించి ఉంది. మనకి ఎలాగైతే మనస్సు ఉందో మొత్తం ఈ బ్రహ్మాండానికి కూడా ఒక మనస్సు ఉంది, అలాగే సూర్యగోళానికి కూడా ఒక మనస్సు ఉంది. సో ఈ మనస్సు అనేది ఏదైనా ఒక వస్తువు మీద కేంద్రీకరించినట్లయితే ఆ వస్తువు యొక్క రూపాన్ని అది సంతరించుకుంటుంది. మీరు ఒక యాపిల్ మీద పెట్టారనుకోండి, మీ మనస్సు యాపిల్ అవుతుంది. మీరు ఒక బనానా మీద పెట్టారనుకో, మీ మనస్సు బనానా అయిపోతుంది. లేదా ఒక చేప మీద పెట్టారనుకోండి, చేప అవుతుంది. గోల్డ్ మీద పెట్టారనుకోండి, గోల్డ్ అవుతుంది. అంటే తనకంటూ ఎలాగైతే నీళ్లు ఎటువంటి పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క షేప్ని తీసుకుంటాయో అదేవిధంగా మీ మనస్సు అనేది ఒక లిక్విడ్ లాంటిదే. అది ఆ పదార్థం యొక్క లేదా ఆ మ్యాటర్ యొక్క స్వరూపాన్ని పొందుతుంది. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.